కీర్తన 84 కీర్తనలో వచ్చి కొన్ని వచనాలు మనం చదువుకున్నాం. 1, 2, 3, 4 వచనాలు మనం అందరం కలిసి చదువుదాం. 84 కీర్తన మొదటి 4 వచనాలు అందరం కలిసి చదువుదాం. Psalm 84 verse 1 to 4. Let us read all together. సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాస స్థలములు ఎంత రమ్యములు! యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. ఆయన సొల్లసులున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. సైన్యములకు అధిపతి యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమున వద్దనే పిచ్చుకలకు నివాసము దొరికింది. పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికింది. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. అలాగే 10వ వచనము అందరం కలిసి చదువుదాం. నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమున వద్దనుండుట నాకు ఇష్టం. చదివిన మాటలు దేవుడు మన కొరకై ఆశీర్వదించిన గాక. మనందరినీ తన వాక్యం చేత హెచ్చరించి, ఆదరించి, ధైర్యపరిచి, స్థిరపరిచి, సరిచేసి ఆయన రాకుడ కొరకై మనల్ని సిద్ధపరచిన గాక. ఈ దినాలలో మనము ప్రాముఖ్యంగా గమనించినట్లయితే చాలా ఎక్కువగా, అంటే ఈ లాక్డౌన్ కరోనా వ్యాధి వలన కలిగినటువంటి గొప్ప నష్టం, ఎప్పుడు ఏ వ్యాధి వలన కలగనటువంటి నష్టం ఏంటి అంటే దేవుని బిడ్డలు సంఘముగా కూడుకొనలేకపోయారు. చూడండి, ఈ లోకంలో ఎన్ని కెలామిటీస్ వచ్చినా, ఎన్ని రోగాలు వచ్చినా, ఎన్ని పరిస్థితులు వచ్చినా దేవుని బిడ్డలు సంఘముగా కూడుకొని ప్రార్థించేటువంటి వారు. అది ఎంతగానో అంటే భూమి మీద ఎంతో ఆశీర్వాదకరంగా ఉండేటువంటిది. కానీ ఇలాంటి హిస్టరీలో ఇలాంటి పరిస్థితి సంఘానికి ఎప్పుడు రాలేదు. కాబట్టి ఈ కరోనా రోగం వలన అంటే సంఘముగా దేవుని బిడ్డలు కూడుకోలేనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ వచ్చినాయి. కానీ అది దేవుడు ఎందుకు అనుమతించాడో మనకు తెలియదు. ఏది జరిగినా మీ మేలు కొరకే ఆ ప్రభు అన్నాడు. కాబట్టి ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. అది దేవుని బిడ్డలకు ఆయన అనుగ్రహించున్నాడని నమ్ముతూ ఉంచున్నాం. ఏదేమైనప్పటికీ కానీ తిరిగి దేవుడు ఇప్పుడు సంఘముగా కూడుకోవడానికి పరిస్థితులు ఆయనే అనుకూలపరిచినాడు. కాబట్టి సంఘముగా కూడి వచ్చుట అనేది మనకెంతో ఆశీర్వాదకరము. కానీ ఈ దినాలలో ఇంకా మనం గమనిస్తూ వచ్చినట్లయితే ఈ లాక్డౌన్లో ఇంట్లో కూర్చొని వినేటువంటి అలవాటు పడిన మనసులు సంఘానికి రావడానికి మాత్రం ఎంతో వెనుకాడుతూ ఉంటున్నారు. రకరకాలైన కారణాలు చెప్తూ ఉంటున్నారు. షాప్కి వెళ్తారు, రోడ్డు మీద తిరుగుతారు, జాబ్స్కి వెళ్తారు, అన్ని పనులు చేస్తారు కదా, మ్యారేజ్కి వెళ్తారు, అన్నీ చేస్తూ ఉన్నారు. కానీ సంఘానికి వచ్చే లోపల కరోనా అడ్డం వస్తుంది. కరోనా మాత్రం మిగతా వాటికి అడ్డం రావడం లేదు కదా. కాబట్టి అంటే మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటి అంటే ఈ 3 దినాలు మార్చి నెల నుంచి కలిగినటువంటి అలవాటును మనుషులు ఏం చేసుకుంటున్నారంటే ఆ దినాల్లో చేశాం కదా, ఇప్పుడు అలాగే కొనసాగితే సరిపోతుందిలే అనేటువంటి ఆ తాత్పర్యంలో, ఆ భావంలో అనేక మంది ఉంటున్నారు. కానీ తెలుసుకోవాల్సిన సత్యం ఏంటి అంటే సంఘముగా కూడుకొనుట అనేది ఎంతో ఆశీర్వాదకరము. సంఘముగా కూడుకోకపోవడం వలన కలిగేటువంటి నష్టము కూడా ఎంతో అధికముగా ఉన్నది. దేవుని వాక్యంలో ఈ సత్యాలు అనేక రీతిలుగా తెలియజేయబడుతూ వచ్చినాయి. అందుకని అపోస్తలుడైన పౌలు విశ్వాసులందరినీ ఒక హెచ్చరిక చేశాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం మనందరికీ బాగా పరిచయమైన మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనాలు మనం కలిసి చదువుదాం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడటం మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినం సమీపించుట మీరు చూచిన కొలది మరెక్కువగా అలాగు చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము. కాబట్టి ఇది దేవుని రాకడ పర్యంతము
ఆయన వచ్చినంత వరకు ఈ వాక్యము సత్యం. అది కరోనా ఉన్నా లేకపోతే మరి ఏదైనా ఉన్నా కానీ ఆ వాక్యము ఎంతో సత్యమైనది. కాబట్టి సమాజముగా కూడుకొనక మానవద్దు అని అపోస్తలుడైన పౌలు దేవుని బిడ్డలను ఎంతగానో హెచ్చరించుచున్నాడు. కాబట్టి సమాజముగా కూడుకొనడం అనేది మనకెంతో క్షేమకరము. అలాగని నేను గవర్నమెంట్ రూల్స్ బ్రేక్ చేయమని చెప్పట్లేదు. కానీ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినప్పుడు, దేవుడు అనుకూలపరిచినప్పుడు ఆ అనుకూలతను, దేవుడిచ్చిన అవకాశాన్ని వినియోగించుకోకపోవడం అనేది మనలో ఉన్న నిర్లక్ష్య వైఖరిని తెలియజేస్తుంది. కాబట్టి ఇలాంటి నిర్లక్ష్య వైఖరి విశ్వాసులకు అది ఆశీర్వాదకరం కాదు, అది ఎంతో నష్టాన్ని కలగజేసేదిగా ఉంటున్నది. అందుకని ఈ దినం మనం దేవుని మందిరంలో కూడి వచ్చడం ద్వారా కలిగేటువంటి ఆశీర్వాదం ఏంటి? ఎందుకని దేవుడు ఈ మందిర ఆవరణంలో గడుపుట ఎంతో క్షేమమని ఆయన తెలియజేస్తూ వచ్చినాడు. కీర్తన 84లో కీర్తన గ్రంథకర్త వాళ్ళు పలుకుచున్న మాటలు చూస్తే ఎందుకు ఇంతగా వాళ్ళు దేవుని మందిరంలో ఉండడానికి ఆశపడ్డారు? వై దే హ్యాడ్ సో మచ్ ఆఫ్ గ్రేట్ డిజైర్. చూడండి 2వ వచనంలో 1:2 సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాస స్థలములు ఎంత రమ్యములు, యెహోవా మందిరం చూడవలన నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మచిల్లుచున్నది. జీవముల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. సో ఈ మాటలలో ఉండేటువంటి లోతైన వారిలో ఉండే ఆ యొక్క ఆశ, వారి కోరిక, వారిలో ఉండేటువంటి ఆ యొక్క బలమైనటువంటి డిజైన్ మనం ఆలోచించినట్లయితే ఎంతగా వారు ఆశించారో చూడండి. అంటే వారి ప్రాణం ఎంతో ఆశపడుచున్నదంట, సొమ్మసిల్లుచున్నదంట. అంటే దేవుని మందిరంలో ఉండకపోతే వాళ్ళు సొమ్మసిల్లిపోయినట్లుగా భావిస్తూ ఉంటున్నారు. అంటే అంత గ్రేట్ డిజైర్ వారిలో ఉన్నది. అందుకని అదే కీర్తనకర్త అన్నాడు 10వ వచనంలో, నీ మందిర ఆవరణంలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం వద్ద నాకు ఇష్టం. కాబట్టి ఈ మాటలు దేవుని బిడ్డలు ఎందుకు తెలియజేస్తూ వచ్చారంటే వారు దేవుని మందిరములో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని వారు చూడగలిగినారు, వాళ్ళు గ్రహించినారు, ఆ మేలు ఎంత గొప్పదో వారు తెలుసుకున్నారు. అందుకనే ఆ మందిరావరణంలో ఉండడానికి వారు అంతగా కోరుకున్న వారుగా ఉంటున్నారు. కాబట్టి అదేవిధంగా దావీదు కూడా ఎంతగానో ఆయన కోరుకున్నవాడుగా ఉంటున్నాడు. చూడండి, ఆయన ఇలాగన్నాడు, కీర్తన 122 కీర్తన 1st వర్డ్ 1వ వచనం, యెహోవా మందిరం నాకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. కాబట్టి మందిరానికి వెళ్దాము అంటూనే దావీదు ఎంతగానో సంతోషించినాడంట. అంటే దావీదుకు కూడా దేవుని మందిరావరణంలో ఉండే ఆశీర్వాదం ఎంత గొప్పదో ఆయన అనేక రీతిలుగా కీర్తనలో మనం చూడవచ్చు, తెలియజేస్తూ వచ్చినాడు. కాబట్టి దేవుని మందిరావరణములు ఎంతో ఆశీర్వాదకరమైనవి. చూడండి ప్రియమైన సోదరి సోడా, వారు ఆశీర్వాదాన్ని గ్రహించినారు కాబట్టి వారింతగా కోరుకుంటూ వచ్చినారు. ఇది నాలో అనేక మంది దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయడానికి, దేవుని మందిరాలను నిర్లక్ష్యం చేయడానికి, సమాజంగా కూడుకొనడం నిర్లక్ష్యం చేయడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం ఏంటి అంటే వారు ఇంకా దేవుని మందిరంలో ఉండేటువంటి ఆశీర్వాదం ఏంటో వారు గ్రహించని వారుగా ఉంటున్నారు. ఆ మేలు ఏంటో వారికి అర్థం కావడం లేదు. అందుకని వారు ఈ చులకనగా చూస్తూ ఉంటున్నారు. సమాజముగా కూడటం అనే దానిని వాళ్ళెంతో చులకనగా చూస్తూ ఉంటున్నారు. కాబట్టి ప్రియమైన సోదరి సోడా, మనం కూడా దేవుని మందిరాల్లో ఉండే ఆశీర్వాదం ఏంటి అనేది గ్రహించినప్పుడు నిజంగా ఎందుకు మందిరానికి వస్తున్నాం, ఎందుకు రావాలి, ఎందుకు మందిరాన్ని ప్రేమించాలి, జనులు మనతో మందిరానికి వెళ్దాము అన్నప్పుడు ఎందుకు సంతోషించాలి అనేది మనం కూడా గ్రహించే వారముగా మనం ఉండగలం. చూడండి, ఈ సామాన్యమైన మాటలే అనేక సార్లు మనం వినిండొచ్చు, మరలా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన 16 మొట్టమొదటిగా దేవుని మందిరంలో కలిగే మనకు గొప్ప ఆశీర్వాదం ఏంటి అంటే కీర్తన 16:11 Psalm 16:11 జీవ మార్గం నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధి సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. కాబట్టి ఇక్కడ ఒక మాట రాయబడింది,
దేర్ ఇస్ ఫుల్నెస్ ఆఫ్ జాయ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. కాబట్టి ప్రేమైన సోదరి సోదరుడా, దేవుని మందిరావరణంలోనికి మనం వచ్చినప్పుడు మనం అక్కడ ఏం కనుగొనగలము అంటే సంపూర్ణమైన సంతోషము. ఎందుకని సంపూర్ణమైన సంతోషము అని రాయబడుతూ వచ్చిందంటే, సంపూర్ణమైన సంతోషము అని మనం విన్నప్పుడు గ్రహించవలసిన సత్యం ఏంటి అంటే, దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ జాయ్, దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ హ్యాపీనెస్. ఇది పరిపూర్ణమైన సరి అయిన సంతోషము లేదా ఆనందము. సినిమా హాల్లో కూడా ఆనందం ఉంటుంది కదా, ఫ్రెండ్స్తో కలిసి తిరిగిన ఆనందం ఉంటుంది కదా, మరి మందిరంలోనే సంతోషం ఉంటుందా అని మనం అడగచ్చు. కానీ ఈ మందిరంలో కలిగే సంతోషము అది పరిపూర్ణమైన సంతోషము. అంటే దాని అర్థం ఏంటి అంటే, ఈ లోకంలో ఉండే సంతోషాలు నిన్ను కొద్ది క్షణం నీకు సంతోషాన్ని ఇస్తాయి, కానీ చివరికి నిన్ను నష్టంలోనికి తీసుకుని వెళ్తాయి. అది నీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేసేవిగా ఉంటున్నాయి. కానీ దేవుని మందిరంలో నువ్వు పొందే సంతోషము నేను ఇంకా దీవించబడే వ్యక్తిగా మార్చివేస్తుంది. దేవుని మందిరంలో పొందే సంతోషము అది సరైన సంతోషం, నీ జీవితాన్ని ఎంతో బలమైనదిగా చేస్తుంది, నేను శక్తివంతునిగా మారుస్తుంది. నీ జీవితంలో అది ఆశీర్వాదకరమైన సంతోషముగా ఎల్లప్పుడూ ఉంటుంది. నీకెప్పుడే కానీ నష్టాన్ని కలిగించే సంతోషముగా అది ఉండదు. అందుకని కీర్తన గ్రంథకర్త అంటున్నాడు, నీ సన్నిధిన సంపూర్ణమైన సంతోషము కలదు. కాబట్టి ప్రియమైన సోదరి సోదరుడా, అందుకని కీర్తన 20లో కూడా దావీదు ఇలా అన్నాడు. చూడండి, కీర్తన 21:6, Psalm 21:6, నిత్యము ఆశీర్వాదకారకుడుగా నుండునట్లు నీ వద్దనే నియమించున్నావు, నీ సన్నిధి సంతోషముతో అతని ఉల్లసింపజేయుచున్నావు. కాబట్టి నీ సన్నిధి సంతోషముతో అతని ఉల్లసింపజేయుచున్నావు. తద్వారా ఏం జరుగుతుందట, నిత్యము ఆశీర్వాదకారకుడుగా ఉండునట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు. కాబట్టి ప్రేమైన సోదరి సోదరుడా, దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు యూ విల్ ఫైండ్ వాట్ ఈస్ ట్రూ హ్యాపీనెస్, వాట్ ఈస్ ట్రూ జాయ్. ఏది నిజమైన సంతోషము, ఏది సరైన ఆనందము అనేది నువ్వు గ్రహించి దానిలో నువ్వు ఆనందిస్తావు. దేవుడు నిన్ను ఆనందింపజేస్తాడు. తద్వారా నువ్వు ఏం చేయగలవు అంటే నీ జీవితంలో ఎంతో ఆశీర్వదించబడతావు, అనేకులకు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా నీవు ఉండగలవు. కాబట్టి ఇటువంటి పరిపూర్ణమైన సంతోషం, సంపూర్ణమైన సంతోషం, పర్ఫెక్ట్ జాయ్ ఎక్కడ దొరుకుతుంది అంటే సినిమా హాల్లో దొరకదు, ఎక్కడే కానీ రోడ్ల మీద దొరకదు, ఈ షాపులలో దొరకదు, కానీ దేవుని మందిర ఆవరణంలో మనకు దొరికేదిగా ఉంటున్నది. కాబట్టి ఎవరైనా మనకు సంతోషం ఎక్కడైనా ఉంది అని వెళుతూ ఉన్నట్లయితే ఆ సంతోషాలు నిన్ను నష్టంలోనికి నడిపించవచ్చు. అది గ్రహించి నిజమైన సంతోషం ఉన్న మందిరావరణంలోనికి నువ్వు వచ్చేది నేర్చుకోగలిగితే నిజంగా నీ జీవితము ఆశీర్వదించబడుతుంది. తద్వారా నీవు అనేకులకు ఆశీర్వాద కారకుడవుగా ఉంటావు. కాబట్టి మొట్టమొదటిగా దేవుని ఆ మందిరావరణంలో మనకు కలిగేటువంటి ఆశీర్వాదం ఏంటి అంటే అక్కడ సంపూర్ణమైన సంతోషం మనకు దొరుకుతుంది. రెండవదిగా మనము చూసినట్లయితే దేవుని మందిరావరణంలో మనం పొందబోయే ఆశీర్వాదములు అనేకం ఉంటున్నాయి. క్లుప్తంగా కొన్ని మాత్రమే సమయాన్ని బట్టి మనము ధ్యానించుకుంటూ వెళ్దాం. రెండవదిగా కీర్తన 27. కీర్తనల గ్రంథంలో దావీదు దేవుని మందిరంలో ఉండేటువంటి ఆశీర్వాదములు అనేకము ఆయన వివరిస్తూ వచ్చినాడు. ఎందుకు ఇంతగా కీర్తనల గ్రంథంలో మందిరావరణముల గురించి రాయబడుతూ వచ్చిందంటే ఇవి ఎంతో వ్యక్తిగతమైన కీర్తనలు, మన అనుభవపూర్వకంగా రాయబడినటువంటి కీర్తనలు. దావీదు తర్వాత కీర్తన గ్రంథకర్తలు వారు అనుభవించి వారి హృదయాంతరంగంలో ఉన్నటువంటి మాటలు రాస్తూ వచ్చినారు గనక ఇక్కడ వారి అనుభవంలో మరొకటి ఏంటి అంటే కీర్తన 27:4-5 వచనాలు. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నత చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయ దుర్గం మీద ఆయనను ఎక్కించును.
ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయొచ్చు, బలులు అర్పించేదను. నేను పాడేదను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేసేదను. ఇక్కడ రెండవదిగా, మొట్టమొదటిగా మనం చూస్తూ వచ్చినాం, దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో సంపూర్ణమైన సంతోషము. అంతేకాదు, గ్రహించవలసిన సత్యం ఏంటి అంటే, లోకంలో ఉండే సంతోషము మానవుని నరకానికి తీసుకుని వెళ్తాయి. కానీ దేవుని మందిరంలోనికి మనం ప్రవేశించినట్లయితే మానవుడు ఎంతో గొప్ప రక్షణ ఆనందాన్ని పొందేవాడుగా ఉంటాడు. కాబట్టి అనేక మార్లు అందుకనే దేవుని బిడ్డలను ఇలాగ ఆహ్వానిస్తూ ఉంటారు, మీ స్నేహితులను తీసుకుని రండి, మీ స్నేహితులకు వార్త వినిపించండి అని. ఎందుకు వారు రావాలి అంటే, దేవుని మందిరానంలోనికి వచ్చినప్పుడు వాళ్ళ నిజమైన సంతోషం ఏంటో గ్రహిస్తారు. ఎటువంటి తప్పుడు ఆనందంలో వారు కొనసాగుతున్నారో వారు గ్రహించి బుద్ధి తెచ్చుకొని ప్రభువు దగ్గరికి వచ్చి ఆ గొప్ప సంపూర్ణమైన పరిపూర్ణమైన సంతోషాన్ని వారు పొంది రక్షణ మారు మనసుతో చెప్పనశక్యమును మహిమాయుక్తమైన సంతోషంతో వారు నింపబడేవారుగా ఉంటారు. కాబట్టి రెండవదిగా ఇక్కడ దేవుని భక్తులు రాస్తున్న మరి ఒక గొప్ప ఆశీర్వాదం ఏంటి అంటే, we will have protection in the house of the Lord. దేవుని మందిరావరణంలో మనకు భద్రత ఉండేదిగా ఉంటుంది. ఇక్కడ దావీదు అంటున్నాడు 5వ వచనంలో, ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటను నన్ను దాచును. కాబట్టి ప్రియమైన సోదరి సోడా, ఎక్కడ మనకు భద్రత అంటే, ఈ లోకంలో దేవుని మందిరంలో దేవుని బిడ్డలకు ఉన్నటువంటి భద్రత మరెక్కడే కానీ వారికి దొరకదు. కాబట్టి ఇక్కడ దావీదు అంటున్నాడు, శత్రువులు ఆయన తరుముకుంటున్నారు, తన చుట్టూ శత్రువులు చేరి ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఎక్కడ భద్రత దొరుకుతుంది అంటున్నాడు? నీ పర్ణశాలలో, నీ మందిరావరణంలో నాకు భద్రత ఉంది ప్రభువా. ఎలాంటి భద్రత? ఆత్మీయమైన శరీరమైన భద్రత దావీదునకు దొరికినదిగా ఉంటున్నది. కాబట్టి ప్రేమైన సోదరి సోడా, అందుకనే సామెతల్లో కూడా జ్ఞానైన సొలొమోను ఇలాగన్నాడు. సామెతల గ్రంథం 18వ అధ్యాయము 20వ వచనం. సామెతలు 18:20. 18:10. Proverbs 18:10. యెహోవా నామం బలమైన దుర్గం, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును. కాబట్టి ప్రేమైన సోదరి సోడా, ఈ లోకంలో మనము భద్రత అనేది ఎక్కడ దొరుకుతుంది అని ఆలోచించినట్లయితే, విశ్వాసికి, నీతిమంతునికి భద్రత కేవలము ఆయన మందిరావరణంలో దొరికేదిగా ఉంటున్నది. అక్కడ ఆయన వారిని కాపాడి భద్రపరిచేవాడుగా ఉంటాడు. ఈ కాపుదల ఎంతో గొప్పది, ఆశ్చర్యకరమైనది. ఆత్మీయంగా మనము ఈ లోకంలో కొట్టుకొని పోకుండా కాపాడేటువంటి భద్రత మందిరంలో మాత్రమే మనకు దొరుకుతుంది. అన్ని విధాలుగా మనతో మాట్లాడి మనలో ఉన్న భయాలను, మనలో చింతలను, మనలో ఉన్న యాంగ్జైటీస్ను వీటన్నిటిని ఆయన తొలగించి ఆత్మీయంగా ఆ ప్రభు మనల్ని భద్రపరిచేవాడుగా ఉంటున్నాడు. ఎక్కడ భద్రపరుస్తాడు? దేవుని మందిరంలోనికి నువ్వు పరిగెత్తుకుని వస్తే నీ భయాలు పోతాయి, నీ చింతలు పోతాయి, నీ ఆందోళనలు పోతాయి. నువ్వు దేవునిలో భద్రపరచబడే వ్యక్తిగా నువ్వు ఉండగలవు. అలాగే మందిరానికి రాకపోతే జరిగేటువంటిది ఏంటి అంటే, నువ్వు ఈ యొక్క ఆత్మీయ పోరాటంలో కలిగే భయాలు, చింతలు, ఆందోళనలో వాడి చేత కొట్టబడి పట్టబడి సైతాను చేతిలో చుక్కిబడి నష్టపోవడానికి ఎంతైనా ఆస్కారం ఉంది. కాబట్టి 24 గంటలు సైతానుడు దేవుని బిడ్డలను ఏ విధంగానైనా వాడు పడగొట్టాలని ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటున్నాడు. ఇలాంటి భయంకరమైన సైతానుడు సింహం వలె గర్జించుచు తిరుగుచూ ఉంటుండగా వాని బారి నుంచి విశ్వాసి కాపాడబడే స్థలం ఏంటి అంటే దేవుని మందిరావరణము. దేవుని మందిరంలోకి వస్తే వాడు నిన్ను ఏమీ చేయలేడు. ఎందుకంటే అక్కడ ఏం దొరుకుతుందంట? దావీదు ఏమంటున్నాడు? నీ పర్ణశాలలో నన్ను భద్రపరుస్తావు. కాబట్టి నీ కృపలో నన్ను దాచి భద్రపరిచేవాడుగా ఉంటావు. అంతేకాదు, శత్రువులందరికంటే ఆయన ఏం చేస్తాడంట? ఎత్తుగా ఆయన ఉంచుతాడంట. కాబట్టి సైతాను కంటే నిన్ను అధికముగా ఉంచి వారందరి చేతిలో నుంచి కాపాడి భద్రపరిచేవాడుగా ఉంటాడు. కాబట్టి ప్రేమైన సోదరి సోడా, దేవుని మందిరములో మాత్రమే ఒక విశ్వాసికి పరిపూర్ణమైన భద్రత దొరికేదిగా ఉంటున్నది. ఆత్మీయంగా, శరీర రీతిగా అన్ని విధాలుగా భద్రత
దేవుని మందిర ఆవరణంలో దొరుకుతుంది. అంటే ఏంటి, అంత గట్టి గోడలు ఉన్నాయా దేవుని మందిరానికి? శత్రువులు ఉన్నటువంటి ఉన్నాయా అంటే కాదు. ఉదయకాలం మనం చూస్తూ వచ్చినాం, యెహోవా కాపు కాయనిడలా కాయువారి ప్రయాస వ్యర్థమే. అంటే దేవుడు భద్రతనిస్తేనే మనకు భద్రత. దేవుడికి భద్రత లేకపోతే ఏ వ్యక్తి కానీ, మనము అనేక మార్లు చూస్తూ వచ్చినాం, ఈ లోకంలో ఎంత ఇంటెలిజెన్స్ ఉన్నా, పోలీసులు ఉన్నా మన చుట్టూ కాపాడబడడానికి అవకాశం లేదు. ఎందుకంటే మనుషులు ఇచ్చే భద్రత అనేక రీతులుగా రుజువు చేయబడింది. అది ఫెయిల్యూర్ అని రుజువు చేయబడింది. ఎందుకంటే గొప్ప గొప్ప నాయకులే వారి చుట్టూ భద్రతలు ఉన్నా కానీ ఏమయ్యారు, చనిపోతూ చంపబడుతూ వచ్చినారు. కాబట్టి మనుషులు ఇచ్చే భద్రత ఏమాత్రం అది అంటే పరిపూర్ణమైనది కాదు. మనిషిని ధనం ఇచ్చే భద్రత అది సరైన భద్రత కాదు. మనిషిని హాస్పిటల్స్ ఇచ్చే భద్రత సరైనది కాదు. కాబట్టి అవన్నీ ఫెయిల్యూర్ అని రుజువు చేయబడుతూ వచ్చినాయి. దేవుని వాక్య ప్రకారం, బైబిల్ ప్రకారం ఏంటి పర్ఫెక్ట్ ప్రొటెక్షన్ అంటే, పరిపూర్ణమైన భద్రత ఏంటి అంటే యెహోవా కాపు కాయనిడలా. కాబట్టి ఆయన కాయిస్తే మనల్ని, ఆయన కాపాడి భద్రపరిస్తేనే మనం ఏం చేయబడతాం, కాపాడబడతాం. కాబట్టి అది కరోనా కావచ్చు, సైతాను కావచ్చు, దేని నుంచి అయినా కాపాడబడాలి అంటే దేవుని యొక్క కాపుదల మనకు అవసరము. ఆ పరిపూర్ణమైన భద్రత మనకు దేవుని మందిరంలో ఉంది అని దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. కాబట్టి ప్రేమైన సోదరి విశ్వాసులమైన మనకు గొప్ప భద్రత కేవలము మందిరంలోనే దొరుకుతుంది. చర్చిని దావీదు ఏమన్నాడంటే ఇట్ ఈజ్ హైడింగ్ ప్లేస్ అంట, అంటే ఆయన దాచుకోవడానికి ఉన్న స్థలము అంటారు. కాబట్టి ఎవరైనా తరుముకుంటున్నారనుకోండి, కాబట్టి ఇప్పుడు చనిపోయిన వాడిని పాత నిబంధనల గ్రంథంలో రాయబడుతూ వచ్చింది, ఎవడైనా పొరపాటున తప్పు చేస్తే మరి ఒకడు వాడిని తరుముకుంటూ వస్తే చివరికి ఎక్కడ పరిగెత్తాలి, ఆశ్రయ దుర్గంలోనికి వెళ్ళాలి. ఆశ్రయ దుర్గంలోనికి వెళ్తే వాడు కాపాడి భద్రపరచబడతాడు. కాబట్టి అదేవిధంగా దేవుని బిడ్డలకు ఆశ్రయ దుర్గం ఏంటి అంటే దేవుని మందిరావరణం. దేవుని మందిరంలో వారికి భద్రత, వారి కాపుదల, వారికి క్షేమము కలిగేదిగా ఉంచున్నది. కాబట్టి ఇటువంటి క్షేమము మనకెక్కడే కానీ దొరకదు. ఒకప్పుడు చిన్నప్పుడు ఒక సంఘటన జరిగింది. ఒక స్థలంలో ఒక వ్యక్తిని కొంతమంది, ఇది జరిగిన సంఘటన, ఉత్త కథ కాదు, ఒక వ్యక్తిని కొంతమంది చంపడానికి పరిగెత్తుతా ఉన్నారు. ఆ వ్యక్తి ముందు పోతా ఉన్నాడు, వెనకాల అతను కత్తి పట్టుకొని పరిగెత్తుతా ఉన్నాడు. ఈ వ్యక్తి చివరికి ఎక్కడికి పోయాడంటే మందిరంలోనికి వెళ్ళాడు. మందిరంలోనికి వెళ్తూనే ఏం జరిగిందో నేను అనుకుంటాను, వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. కారణం ఏంటి అంటే వాళ్ళు ఏమనుకున్నారు, మందిరంలోనికి వెళ్ళడానికి వారు కూడా భయపడ్డారేమో, అందుకని ఆ వ్యక్తిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అలాగా ఆయన కాపాడబడినాడు. కాబట్టి మందిరావరణములు చూడండి, ఆత్మీయంగా మనకి ఎంతో గొప్ప భద్రత, శరీర భద్రత కూడా అనుగ్రహించేవిగా ఉంటున్నాయి. కాబట్టి అందుకనే దావీదు అంటున్నాడు, నీ మందిరంలో నాకెంతో క్షేమము, కాబట్టి అక్కడే నాకు భద్రత అని తెలియజేస్తూ వచ్చినాడు. కాబట్టి ప్రేమైన సోదరి మనం ఈ అంత్య దినాలలో ఎటువంటి దినాల్లో ఉన్నాం, అంత్య దినములు అపాయకరమైన దినములు, ఇట్ ఈస్ పెరిలస్ డేస్లో ఉంటున్నాం. ఎంతో అపాయం, ఆత్మీయ జీవితానికి అపాయం, శరీర జీవితానికి అపాయం. కాబట్టి ఎటుపక్కని సైతాడు ఏ విధంగా అటాక్ చేస్తాడో, ఏ రోగం ఎటువంటి మన మీదకి వస్తుందో ఎవరికి తెలియని పరిస్థితులు, ఇలాంటి అన్సర్టైన్ వరల్డ్లో మనం ఉన్నాం. ఇటువంటి ఏమాత్రం వాడి కలవరమైనటువంటి లోకంలో మనం ఉంటున్నాం. ఇటువంటి కలవరమైన లోకములో మనకు భద్రత, మనకు ఆదరణ, ధైర్యము కలిగేటువంటి స్థలం ఏంటి అంటే దేవుని మందిరమే. కాబట్టి మనం మందిరంలోనికి వస్తే ఎంతో గొప్ప భద్రత, ధైర్యము, మనకు ఎంతో ప్రోత్సాహం, మనకు ఉత్సాహం, ఆదరణ దొరికేవిగా ఉన్నాయి. తర్వాత ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే దేవుని మందిరంలో కలిగే ఆశీర్వాదము చూడండి, కీర్తన దేవుని భక్తులు అనుభవించి తెలియజేసిన సత్యం ఏంటి అంటే కీర్తన 36 8వ వచనం అందరం కలిసి చదువుతాం. కీర్తన 36:8 నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు, నీ ఆనంద ప్రవాహంలోని నీవు వారికి త్రాగించుచున్నావు. నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగు పొందియే మేము వెలుగు చూచుచున్నాము. కాబట్టి మూడవదిగా దేవుని మందిరములో మనకు కలిగే మరొక గొప్ప ఆశీర్వాదం ఏంటి అంటే we will receive perfect satisfaction.
మన యొక్క ఆత్మ, శరీర, ప్రాణాత్మ దేహములకు నిజమైన సంతృప్తి ఎక్కడ దొరుకుతుంది అంటే కేవలము మందిరావరణంలో మాత్రమే మనకు దొరికేదిగా ఉంచున్నది. కాబట్టి దేవుడు మందిరంలో ఆయన తన యొక్క అంటే సమృద్ధి చేత మనల్ని ఆయన తృప్తిపరిచేవాడుగా, ఇంగ్లీష్లో ద ఫ్యాట్నెస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సమృద్ధి చేత ఆయన మనల్ని తృప్తిపరుస్తాడంటారు. ఆయన జీవపు ఊట కలదు, ఆనంద ప్రవాహంలోనిది ఆయన మనకు త్రాగనిస్తాడు. కాబట్టి ఆయన మన ప్రాణాత్మ దేహంలో కావలసిన ఆహారము, దాహాన్ని సమస్తమును ఆయన అనుగ్రహించి మనల్ని తృప్తిపరిచే దేవుడుగా ఆయన ఉంటున్నాడు. నేను ఇదివరకే మాకు చాలాసార్లు చెప్పాను, చూడండి, ఈ లోకంలో మీరు ఎక్కడికైనా వెళ్ళండి, మీకు ఎక్కడే కానీ సంతృప్తి దొరకదు. దొరకకపోవడం మాత్రమే కాదు, మిమ్మల్ని ఈ లోకం ఇంకా అధికమైన అసంతృప్తిలోనికి తీసుకుని వెళ్తుంది. అది ఈ లోకం చుట్టూ ఉన్న లోకము. కాబట్టి నువ్వు ఇంట్లో ఉన్నా, బయట లోకంలో ఉన్నా, జాబ్లో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కలిగేటువంటి ఒక గొప్ప అంటే అటాక్, సాతాను ద్వారా కలిగేటువంటి ఒక అంటే అటాక్ ఏంటి అంటే, వాని యొక్క దాడి ఏంటి అంటే మనల్ని అసంతృప్తిలోనికి తీసుకుని వెళ్తూ ఉంటాడు ప్రతి క్షణం. ఉదాహరణ చూడండి, మన ముందు వెళ్తున్నటువంటి వారు ఒక మంచి కారు ఉందనుకోండి, మనకేమవుతుంది, అయ్యో నాకు లేకపోయేనే అనే అసంతృప్తి కదా. కాబట్టి నీ పక్కన కూర్చున్న స్టూడెంట్కు మంచి ఫోన్ ఉందనుకోండి, వెంటనే ఏమవుతుంది, నాకు లేకపోయేనే. కాబట్టి ఈ విధంగా టీవీ ముందు కూర్చున్నారనుకోండి, టీవీలో అడ్వర్టైజ్మెంట్స్ వస్తూ ఉంటాయి, అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్లు, మాకు లేకపోయేనే కదా. కాబట్టి ఇంకా అందమైన వారు ఫెయిర్ అండ్ లవ్లీ చూపిస్తూ ఉంటారు. కాబట్టి ఆ అందం నాకు లేకపోయేనే. కాబట్టి ఎక్కడ చూసినా ప్రతి అడ్వర్టైజ్మెంట్, మన చుట్టూ ఉన్న ప్రపంచము మనల్ని ఎక్కడికి తీసుకువెళ్తుందంటే మనల్ని అసంతృప్తిలోనే తీసుకుని వెళ్తా ఉంది, మనలో డిస్సాటిస్ఫాక్షన్ కలగజేస్తూ ఉంది. నాకు లేకపోయేనే అనేటువంటి ఆ భావనను కలగజేస్తుంది. కానీ ఎక్సెప్ట్ ద ప్లేస్ ఈజ్ ద చర్చ్ ఆఫ్ గాడ్, దేవుని మందిరంలోకి వస్తే అసంతృప్తి అనేది కలగదు. అసంతృప్తి కూడా ఏమవుతుందంట, పారిపోతుందంట హృదయంలో నుంచి. చూడండి, కీర్తనలో 73వ కీర్తనలో కీర్తన గ్రంథకర్త ఇది అనేకసార్లు మనం తెలుసుకుంటూ వచ్చినాం, మరొకసారి సందర్భం వచ్చింది కాబట్టి మనం తెలుసుకుందాం. కీర్తన 73లో కీర్తన గ్రంథకర్త ఇక్కడ ఆయన ఎంతగానో దేవుని భక్తుడు, కానీ తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడడం మొదలుపెట్టాడు. వారందరినీ చూస్తూ వచ్చే కొద్దీ కలిగినటువంటి గొప్ప నష్టం ఏంటి అంటే ఆయనలో ఎంతో అసంతృప్తి కలిగింది. అంటే ఆయన హృదయాంతరంగంలో భయంకరమైన డిస్సాటిస్ఫాక్షన్ కలిగింది. ఈ డిస్సాటిస్ఫాక్షన్ బట్టి వారికి అన్నీ ఉన్నాయి, నాకు లేకపోయినాయి. వారు భక్తులు కాదు, అన్ని బాగానే ఉన్నాయి. వారు లోకస్తులు, అన్ని బాగానే ఉన్నాయి. వారి జీవితంలో వారికి క్షేమం ఉంది, నాకు లేదే. వారికి మంచి ఆస్తులు, అంతస్తులు ఉన్నాయి, ఆరోగ్యాలు ఉన్నాయి, పదవులు ఉన్నాయి, పవర్స్ ఉన్నాయి, నాకు లేకపోయినాయి అనే బాధ, ఆ తాత్పర్యంతో డిస్సాటిస్ఫాక్షన్తో నింపబడ్డాడు. ఆయన చివరికి ఏమన్నాడంటే చూడండి, 13వ వచనం, కీర్తన 73:13, నా హృదయమును నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నిర్మలుడై ఉండుట వ్యర్థమే. చూడండి, ఎటువంటి పరిస్థితుల్లోనికి దిగజారిపోయినాడు, ఆత్మీయంగా ఎంత దిగజారిపోయినాడో చూడండి. ఈయన బయట ప్రపంచంలో ఉన్నాడు, మందిరానికి దూరంగా ఉన్నాడు, చుట్టూ ఉన్న ప్రపంచంలో వాటి వైపు చూడడం మొదలుపెట్టాడు. కలిగింది ఏంటంటే ఆత్మీయ నష్టం. ఏం ఆత్మీయ నష్టం ఏంటంటే ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే, నా హృదయాన్ని నేను శుద్ధి చేసుకుని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నిర్మలైనడై ఉండుట వ్యర్థమే. మరి మాటలో చెప్పినట్లయితే మన భాషలో యేసు ప్రభువును నమ్ముకొని ఆయన వెంబడించడం వ్యర్థమే. కాబట్టి యేసు ప్రభువును అనవసరంగా నమ్ముకుంటేనే, అనవసరంగా క్రైస్తవుడిగా మార్చబడితేనే అని చాలా మంది అనుకుంటూ ఉన్నారు. ఎందుకు కారణం తెలుసా? దే హావ్ డిస్సాటిస్ఫాక్షన్ ఇన్ దేర్ హార్ట్. వారి హృదయంలో అసంతృప్తి ఉంది. ఈ అసంతృప్తి కారణం ఏంటి అంటే ఇక్కడ భక్తుడు చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడడం మొదలుపెట్టాడు, తద్వారా ఎంతో అసంతృప్తితో నింపబడ్డాడు. అదేవిధంగా ప్రియమైన సోదరి సోడా, ఈయన ఎంత భక్తుడు, కీర్తన రచించిన గ్రంథకర్త, ఆసాపు కీర్తన ఇది. కానీ ఇంత అన్సాటిస్ఫాక్షన్ గురి కావడానికి కారణం ఏంటి అంటే హీ వాజ్ అవే ఫ్రమ్ చర్చ్. ఆయన సంఘంలో బయట ఉండి అన్ని ఆలోచిస్తూ ఉంటున్నాడు. కానీ తర్వాత జరిగిన సంగతి ఏంటి అంటే చూడండి, కీర్తన 73:16-17, కీర్తన 73:16-17-18,
ఆయనను దీనిని తెలుసుకొనవలనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటన ఉంచున్నావు, వారి నశించినట్లు వారిని పడవేయించున్నావు. క్షణమాత్రంలోనే వారు పడైపోదురు, మహాభయం చేత వారు కడముట్ట నశించుదురు. మేల్కొనిన వాడు తాను కన్న కల మరిసిపోనట్లు ప్రభువా నీవు మేల్కొనిన వారి బ్రతుకును ధృవీకరించుదు. కాబట్టి ఈ జ్ఞానోదయం ఎక్కడ కలిగిందంట? ఇలాంటి గ్రహింపు ఎక్కడ కలిగింది? లోకంలో ఉన్నటువంటి పాపాత్ములు, భక్తిహీనులు వెళ్తున్న మార్గాలు అవి నష్టకరము, అవి తాత్కాలికమైనవి, అవి వ్యర్థమైనవి, క్షణకాలంలో ఉండి మాయమైపోయేటివి, అవి చివరికి నరకానికి నడిపించేటువంటివి, వీటిలో నిజమైన సంతోషం, ఆనందం లేదు, వాటిలో సంతృప్తి లేదు అనేటువంటి జ్ఞానోదయం ఎక్కడ కలిగిందంటే ఎప్పుడైతే భక్తుడు దేవుని మందిరానంలోనికి వెళ్ళి నేను దేవుని పరిశుద్ధంలోనికి పోయి వారి అంతమును గురించి ధ్యానించు వరకు. కాబట్టి ప్రియమైన సోదరి సోదరుడా, దేవుని మందిరంలోనికి నువ్వు వచ్చి నువ్వు ధ్యానించడం మొదలు పెడితే యూ విల్ బి ఎన్లైటెడ్ ఇన్ ఎవ్రీ ఏరియా. ప్రతి విషయంలో దేవుడు నీకు వెలిగింపునిస్తాడు, గ్రహింపునిస్తాడు. తద్వారా నీకు ఏం కలుగుతుందంటే లోకం ఎంత అంటే తుచ్చమైనదో, ఎంత తాత్కాలికమైనదో, ఎంత నష్టదాయకమైనదో నువ్వు గ్రహించగలిగి నువ్వు కలిగిన స్థితిని బట్టి దేవుని ఎంతగానో సంతృప్తి చెంది స్తుతించేవాడుగా ఉండగలవు. అందుకని భక్తుడు ఏమన్నాడు చూడండి, ఇలాంటి మార్పు కలిగినడం వలన, ఇలాంటి వెలిగింపు కట్టి ఆయన పలికిన మాట 25 వచనం, కీర్తన 73:25. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలోనిది ఏది నాకు అక్కరలేదు. వాట్ ఏ గ్రేట్ సాటిస్ఫాక్షన్. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే భక్తుడు అంటున్నాడు, నీవు నాకుండగా లోకంలోనిది నాకు అక్కరలేదు. ఇటువంటి సంతృప్తి ఎక్కడ కలిగింది? చూడండి, ఈ లోకంలో నీవు నాకుండగా ఏది అక్కర్లేదు. కార్లు లేకపోయినా పర్వాలేదు, పెద్ద పెద్ద ఇల్లు లేకపోయినా పర్వాలేదు, మంచి వస్త్రాలు, బంగారు నగలు నాకు లేకపోయినా పర్వాలేదు, ఈ లోకంలో పవర్స్, అంతస్తులు, ఆస్తులు లేకపోయినా పర్వాలేదు అని ఆ భక్తుడు ఏమంటున్నాడంటే చివరికి, నీవు నాకుండగా లోకంలో నాకేది అక్కర్లేదు. ఇంత సంతృప్తికరమైన జీవితం ఎక్కడ దొరికింది అంటే దేవుని మందిరంలోనికి వచ్చి ఆయన ధ్యానించడం మొదలుపెట్టినప్పుడు దేవుడు వెలిగింపును అనుగ్రహించినాడు. అదేవిధంగా మనం కూడా దేవుని మందిరంలోనికి వచ్చి కూర్చున్నప్పుడు మనం గ్రహించగలం మనం ఎంత దరిద్రులమో, ఆయన ఎంత ధనవంతులుగా చేశాడు, మనం ఎంత ఉన్నత స్థితిలో మనం ఇప్పుడు ఉన్నామో, ఎన్ని మేలులా ప్రభు మన జీవితంలో చేశాడు, మన జీవితంలో ఎంత నష్టంలో ఉన్నప్పుడు ఆయన ఎంత ఆశీర్వాదంలోనికి నడిపించినాడు, ఎంత పాపంలో ఉన్నప్పుడు అంత ఆయన పరలోక రాజ్య వారసులుగా చేశాడు, మనము ఎంత అధపాతంలో ఉన్నాం ఆయన ఎంత పరలోక మహిమలోనికి మనల్ని ఆయన హెచ్చించినాడో, ఇవన్నీ మనం గ్రహించగలం. ఆయన చేసిన మేలులు, ఉపకారములు, కోకొల్లలు, నేను ఈ దినం ఇలాగున్నాను అంటే అది కేవలం ఆయన కృప అని చెప్పగలిగేటువంటి సంతృప్తి నీ హృదయంలో కలుగుతుంది. ఇవన్నీ ఎక్కడ కలుగుతాయంటే ఉదయకాలమున మందిరంలోనికి వచ్చి ఆయన ఆరాధన వర్తమానం విన్నప్పుడు ఆ గొప్ప సంతృప్తి నీకు దొరికేదిగా వచ్చింది. కాబట్టి చాలామంది ఆరాధన నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కానీ ప్రియమైన సోదరి సోదరుడా, ఆరాధనలో నువ్వు కూర్చున్నప్పుడు ఏదో నువ్వు ఆరాధించాలని కాదు, దేవుడు ఎలాంటి వాడు, నీ జీవితంలో ఏం చేశాడు, ఎటువంటి మేలు ఆయన చేశాడు, నీ జీవితాన్ని ఎంతగా ఆయన హెచ్చించినాడు, ఎంత పాతాళంలో ఉన్న నిన్ను పరలోక రాజ్యానికి ఆయన ఏ విధంగా హెచ్చించినాడు అనేది నువ్వు గ్రహించగలవు. ఆరాధనలో అదే మనం గ్రహించగలం. ఎప్పుడైతే ఈ గ్రహింపు మనలో ఉంటుందో హృదయంలో కృతజ్ఞత, హృదయంలో సంతృప్తి మనకు కలిగేదిగా ఉంటుంది. ఎప్పుడైతే కృతజ్ఞత భావముతో దేవుని మాటలు రెండవ వర్తమానం వింటామో అప్పుడు ఏమవుతుందో తెలుసా? దావీదు ఏమన్నాడు చూడండి, కీర్తన 63లో ఒక ఆయన ఇలాగంటూ వచ్చినాడు. కీర్తన 63 ఆయన 4వ వచనం నుంచి, నా మనసు మీద నేను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాము మీద నేను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణం తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నేను గురించి గానం చేయుచున్నది. కాగా నా జీవిత కాలమంతా నేను ఇలాగ నేను స్తుతించెదను, నీ నామను బట్టి నా చేతులు ఎత్తెదను. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు దేవుడు చేసిన మేలులు ధ్యానించడం మొదలుపెట్టాడు. అలా ధ్యానించడం మొదలుపెట్టినప్పుడు ఆయనకు
క్రొవ్వు మెదడు దొరికినట్లుగా ఆయన ప్రాణాత్మ దేహములు తృప్తి చెందినాయి. ఆయన హృదయాంతరంగం తృప్తితో నింపబడింది, థ్యాంక్ఫుల్నెస్తో నింపబడింది, కృతజ్ఞతతో నింపబడింది. ఆ కృతజ్ఞతలో నుంచి ఆయన ఏమంటున్నాడంటే, కాగా నా జీవిత కాలం అంతయు నేను నిన్ను స్తుతించను, నీ నామమును బట్టి నేను మొక్కాను, ప్రార్థించాను. అంటే దావీదు ఒక తీర్మానం చేస్తున్నాడు, నా జీవితకాలం అంతా నేను నీకే అప్పగిస్తాను, నిన్నే వెంబడిస్తాను, నీ వైపే చూస్తాను, నీతో నడుస్తాను, నీ కొరకై జీవిస్తాను. ఇలాంటి బలమైన తీర్మానం ఎప్పుడు కలిగింది ఆయనలో? ఎప్పుడు ఇటువంటి అంటే ఫర్మ్ డెసిషన్, డిటర్మినేషన్ కలిగిందంటే ఎప్పుడైతే దేవుడు చేసిన మేలులు జ్ఞాపకం చేసుకుని హృదయాంతరంగంలో తృప్తి చెందినప్పుడు, ఆ తృప్తి చెందిన హృదయంలో నుంచి వచ్చిన డెసిషన్ ఇది. ఇట్ ఈస్ అ ఫర్మ్ అండ్ పర్ఫెక్ట్ డెసిషన్. కాబట్టి అలాంటి కృతజ్ఞతలో నుంచి వచ్చే తీర్మానాలే ఎంతో బలమైనవిగా ఉంటాయి. అందుకనే కొంతమంది అంటుంటారు కదా, ఎవరైనా వాళ్ళ నాయకులకు కానీ పెద్దవాళ్ళకి కానీ హాని చేయమంటే వాళ్ళు ఏమంటారో తెలుసా? ఆయన ఉప్పు తిన్న నేను ఆయనకి ఎలాగూ హాని చేయగలను. ఎందులో నుంచి వచ్చింది ఈ మాట? ఎందులో నుంచి వచ్చింది ఈ తీర్మానం? అంటే కృతజ్ఞతతో నింపబడిన హృదయం, తృప్తి చెందిన హృదయంలో నుంచి వచ్చిన మాట ఇది. అందుకనే ఇట్ ఈస్ అ వెరీ అంటే ఫర్మ్ డిటర్మైండేషన్. అటువంటి వాళ్ళు మీరు కదిలించలేరు. కాబట్టి వేరే వాళ్ళని ఈజీగా మార్పు చేయొచ్చేమో, కానీ ఇలాగ కృతజ్ఞతలో నుంచి తృప్తి చెందిన హృదయంలో నుంచి తీర్మానాలు వచ్చినప్పుడు అవి బలమైన తీర్మానాలుగా ఉంటాయి. కాబట్టి ప్రేమన సోదరి సోడా, దేవుని మందిరంలోనికి మనకు వచ్చినప్పుడు ఆయన మందిరంలో ఆయన సమృద్ధి చేత ఆయన మనల్ని ఏం చేస్తారంట? తృప్తిపరుస్తాడు. అంటే అన్ని విధాలుగా మనతో మాట్లాడతాడు, వెలిగింపునిస్తాడు. నిన్ను కృంగదీసే అంశాన్ని ఆయన నీకు తెలియజేస్తాడు. నిన్ను డిస్సాటిస్ఫాక్షన్ గురి చేస్తున్నటువంటి సంగతులు ఆయన నీకు తెలియజేస్తాడు. నిన్ను అంటే పూర్తిగా డిస్కరేజ్ చేసేటువంటి సంగతులు ఏంటో ఆయన నీకు బయలుపరుస్తాడు. అవి ఎంత వ్యర్థమైనవో, ఎంత అంటే అన్ప్రాఫిటబుల్, ఆయన క్షేమకరమైన కానివో ఆయన తెలియజేసి నీకేం చేస్తాడంటే నువ్వెంత ఉన్నత స్థితిలో ఉన్నావు, ఆయనని ఎలాగో ఏర్పరచుకున్నాడు, హౌ అంటే యూనిక్ పర్సన్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. నువ్వు ఆ దేవుని యొక్క దృష్టిలో ఎంత ప్రియమైన వ్యక్తివో, ఎంత ప్రాముఖ్యమైన వ్యక్తివో ఆయన నిన్ను గ్రహింపునట్టుగా చేస్తాడు. ఈ లోకంలో మనుషులు మనం గుర్తించకపోవచ్చు, మనుషుల దృష్టిలో మనం పడకపోవచ్చు, కానీ మందిరాల్లోనికి నువ్వు వస్తే యూ విల్ అండర్స్టాండ్ హౌ ప్రెషస్ యు ఆర్ ఇన్ ద సైట్ ఆఫ్ ద క్రియేటర్. ఆ సృష్టికర్త యొక్క దృష్టిలో నువ్వు ఎంత ప్రశస్తమైన వాడవో నువ్వు గ్రహించగలవు. ఇలాంటి అనేక సంగతుల ద్వారా మనకు కలిగేటువంటి ఆశీర్వాదం ఏంటి అంటే అవర్ హార్ట్స్ విల్ బీ సాటిస్ఫైడ్. మన హృదయాలు ఎంతో తృప్తి చెందుతాయి, ఎంతో ఆనందంతో నింపబడతాయి, ఎంతో కృతజ్ఞతతో నింపబడతాయి. కాబట్టి ఇటువంటి గొప్ప ఆశీర్వాదం ఎక్కడ దొరుకుతుందంట? యాజ్ లాంగ్ యాజ్ యూ స్పెండ్ యువర్ టైమ్ ఇన్ ద వరల్డ్ అవుట్ సైడ్ ఆఫ్ ద చర్చ్, యూ విల్ నెవర్ గెట్ దిస్ సాటిస్ఫాక్షన్ వాట్ ఎవర్ మే బి ద ప్లేస్. నీ ఇల్లు ఎంత గొప్పదైనా ఉండొచ్చు, చుట్టూ ఎంత సుఖమైన ఉండవచ్చు, సెంట్రల్ ఏసీ ఉండవచ్చు, కానీ యూ విల్ నాట్ గెట్ దిస్ సాటిస్ఫాక్షన్ ఇన్ యువర్ హౌస్. ఇటువంటి సంతృప్తి కేవలం మందిరంలోనే దొరుకుతుంది, దేవుని బిడల మధ్యలోనే నీకు దొరుకుతుంది. ఆయన స్వరక్తం చేత కొన్నబడ్డ మధ్యలోనే నువ్వు దీన్ని పొందగలవు. కాబట్టి అందుకనే దేవుని మందిరావరణములు అంతగా వారు ప్రేమించినారు, ఆశించినారు, అందులో గడపాలని కోరుకున్నారు. కారణం ఏంటంటే వారు అనుభవించినారు దేవుని మందిరంలో ఉండే గొప్ప ఆశీర్వాదం, ఆ సంతృప్తిని వారు పొందిన వారుగా ఉంటున్నారు. తర్వాత 4వదిగా మనం చూసినట్లయితే కీర్తన 84:7. కీర్తన 84:7. వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణం చేయరు, వారిలో ప్రతి వాడును సీయోనులో దేవుని సన్నిధిని కనబడును. ఇక్కడ 84వ కీర్తన అంతా మందిరాల గురించి రాయబడుతూ వచ్చింది. 4వ వచనంలో నీ మందిరంలో నివసించు వారు ధన్యులు అని చెప్పబడుతూ వచ్చింది. చివరికి 7వ వచనంలో అంటున్నారు వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణం చేయరు. దే విల్ గో ఫ్రమ్ స్ట్రెంగ్త్ టు స్ట్రెంగ్త్ అంట. అంటే వాళ్ళు బలంలో నుంచి అధిక బలంలోనికి వెళ్తారంట. కాబట్టి బలంలో నుంచి అధికమైన బలంలోనికి ఎక్కడ నువ్వు పొందుతావంటే కేవలము దేవుని మందిరావరణంలో. కాబట్టి ప్రేమైన సోదరి సోడా, చూడండి, మీరు ఆదివారం మందిరానికి వస్తారు, మళ్ళా ఆదివారంకి వచ్చే లోపల ఎలాగైపోతుందంటే, ఎలాగైతే సెల్ ఫోన్ బ్యాటరీ అంతా డౌన్ అయిపోయిందో ఆత్మీయ జీవితాలు అలా ఉంటాయి. శనివారం వచ్చే లోపల అలాగైపోయింటాయి.
సైతానుతో పోరాడి, లోకంతో పోరాడి, లోకంలో చుట్టూ ఉన్న ప్రజలతో ఈ శోధనలో, శ్రమలలో, కష్టాలలో, నిందలలో, ఈ ఆత్మీయ పోరాటమును బట్టి మన ఆత్మలకు ఎలాగుంటుందంటే బ్యాటరీ అంతా వీక్ అయిపోయినట్లుగా ఉంటుంది. కానీ తిరిగి మందిరానికి వచ్చి మళ్ళీ వెళ్తే ఎలాగుంటాం? విల్ బి లైక్ ఎ రీఛార్జ్ బ్యాటరీస్. మనం తిరిగి ఛార్జ్ చేయడం బ్యాటరీస్గా ఉంటాం. అలాంటి రీఛార్జ్ ఎక్కడ దొరుకుతుంది అంటే యూ విల్ గెట్ ఓన్లీ ఇన్ ద చర్చ్ ఆఫ్ గాడ్. ఈ దేవుని మందిరంలోనే నీ ఆత్మీయ జీవితాన్ని తిరిగి పురుకొల్పబడుతుంది, అది ప్రోత్సహించబడుతుంది, ఉత్తేజించబడుతుంది, రివైవ్ చేయబడుతుంది. కాబట్టి దేవుని మందిరంలో నువ్వు కూర్చున్నప్పుడు నువ్వు అనుకోవచ్చు ఏదో కూర్చొని వెళ్తా ఉన్నాను, కానీ నీవు తెలియకుండా యు రిసీవింగ్ ద రీఛార్జ్. కాబట్టి నీ ఆత్మకు ఉద్యమం కలుగుతూ ఉంది. నీ ఆత్మీయమైనటువంటి ఆ బలహీనమైన బ్యాటరీలు తిరిగి ఛార్జ్ చేయబడుతూ ఉంటున్నాయి. ఇది భక్తుల యొక్క అనుభవం. అనేక మంది ఎన్నో వాళ్ళు చెప్తూ వచ్చిన్నారు. మేము కూడా స్టూడెంట్స్గా ఉన్నప్పుడు, హాస్టల్లో ఉండేటప్పుడు ఆదివారం తిరిగి మళ్ళీ ఆదివారం వెళ్ళే లోపల ఎంతో బలహీనలుగా అనిపించేది. కానీ మందిరానికి వెళ్ళి తిరిగి వస్తే ఎంతో ఉత్తేజం, ఉత్సాహం, దేవుని కొరకై పాటుపడాలి అనేటువంటి ఆశ, దేవుని కొరకై జీవించాలి అనేటువంటి కోరిక ఎంతగానో ఉండేది. కాబట్టి శనివారం వచ్చే లోపల డౌన్ అయిపోయేది. కాబట్టి ఎక్కడ కలుగుతుంది ఈ శక్తి అంటే వారు అధిక బలంలోనికి వెళ్తారు. ఫ్రమ్ స్ట్రెంగ్త్ టు స్ట్రెంగ్త్ అంటే వారి బలం ఇంకా అధికమవుతూనే ఉంటుంది. అలాంటి గొప్ప బలమైనటువంటి ఆహారం ఇచ్చే స్థలము, నీ శక్తిని పెంచేటువంటి స్థలం ఏంటి అంటే దేవుని మందిరం. అందుకనే భక్తులు దేవుని మందిరంలో గడపడం వలన వాళ్ళు ఎంతో కృంగిపోయి వచ్చిన వారు బలము నొంది వెళ్ళినారు. ఎంతో నిరుత్సాహపడిపోయిన వారు ఎంతో సంతృప్తి చెంది బలం నొందినారు. దేవుని కొరకై జీవించడానికి శక్తి పొందినారు. దేవుని కొరకై పాటుపడుతూ వచ్చినారు. వారు సమాజంగా కూడుకున్నప్పుడు ఒకరి ద్వారా ఒకరికి ప్రోత్సాహం కలిగింది, ఉత్తేజం కలిగింది, ఎంతో ఉత్సాహం కలిగింది. తద్వారా దేవుని కొరకై వాళ్ళు బలమైన జీవితాలు ఆదిలో సంఘములో జీవిస్తూ వచ్చినారు. కాబట్టి ప్రేమైన సోదరి సోదరుడా, ఈ దినాల్లో చాలామంది సంఘమునకు వెలుపల ఉండి శక్తి పొందాలని ప్రయత్నిస్తూ ఉంటున్నారు. సంఘమునకు వెలుపల బలమును పొందాలని ఎన్నో ధ్యానించి స్టడీ చేసి రకరకాలుగా వారు ప్రయాసలు పడుతున్నారు. కానీ దే మే హ్యావ్ నాలెడ్జ్ ఇన్ ద మైండ్, బట్ దే ఆర్ స్పిరిచువల్లీ వెరీ వీక్ పీపుల్. వారు ఆత్మీయంగా ఎంతో బలహీనులుగా కనబడుతున్నారు. జ్ఞానములు ఎంతో ఎక్కువగా ఉండొచ్చు, కానీ ఆత్మలో వారు బలహీనులు. కారణం ఏంటో తెలుసా? దే డి నాట్ నో, దే డి నాట్ అండర్స్టాండ్ వేర్ దే విల్ గెట్ రియల్ స్ట్రెంగ్త్. ఎక్కడ వారికి నిజమైన బలము, ప్రోత్సాహం, ఉజ్జీవం ఎక్కడ దొరుకుతుందో వారు గ్రహించలేకపోతున్నారు. దేవుని మందిరంలోనికి నువ్వు వచ్చి కూర్చున్నప్పుడే నిజమైన ఉత్సాహం కలిగేదిగా వచ్చింది. కాబట్టి నేను చిన్నప్పుడు ఒక ఆయన గొప్ప స్పీకర్ ఉండేవాడు. ఆయన వెనకలు వచ్చి సైలెంట్ కూర్చొని వెళ్ళిపోయేవాడు. ఒకసారి అడిగాను, అంకుల్ ఏంటి ఇంత మీరు ఇంటర్నేషనల్ స్పీకర్ అయినా కానీ సైలెంట్ వచ్చి కూర్చొని వెళ్ళిపోతూ ఉంటారంటే ఆయన అన్నాడు, మందిరంలో నాకు వచ్చే శక్తి ఎంతో గొప్పది బ్రదర్. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మాట్లాడకపోయినా నేను వచ్చి కూర్చుంటే నా ఆత్మలను ఎంత ఉజ్జీవింప చేయబడతాను బ్రదర్ అని చెప్పాడు. ఆయన అనేక మందికి బోధించేవాడు. ఆయన ఇంట్లో కూర్చొని ఎన్నో చేయొచ్చు, కానీ ఆయన అన్నాడు మందిరంలోనికి వస్తేనే నాకు నిజమైన ఉజ్జీవం అన్నాడు. కాబట్టి ప్రేమైన సోదరి సోదరుడా, నాలుగవదిగా దేవుని మందిరంలో మనకు కలిగే ఆశీర్వాదం ఏంటి అంటే విల్ గ్రో ఫ్రమ్ స్ట్రెంగ్త్ టు స్ట్రెంగ్త్. మనం దినదినం బలాభివృద్ధిని పొందే వారముగా మనం ఉంటాం. తర్వాత ఐదవదిగా చూడండి, కీర్తన 77:13. 77వ కీర్తన 13వ వచనం అందరం తెలుసు. 77వ కీర్తన 13. దేవా, నీ మార్గము పరిశుద్ధమైనది, దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు? కాబట్టి ఇక్కడ తెలుగులో దేవాని మార్గం పరిశుద్ధమైనది అని ఉంది, కానీ ఇంగ్లీష్లో ఏముందంటే ఇన్ యువర్ శాంక్చురీ అని ఉంటుంది. కాబట్టి దేవుని మార్గం ఎక్కడ తెలియజేయబడుతుందంటే ఇన్ హిస్ శాంక్చురీ, ఆయన పరిశుద్ధాలయంలో ఆయన మార్గములు మనకు తెలియజేయబడేవిగా ఉంటున్నాయి. కాబట్టి ప్రేమైన సోదరి సోడా, దేవుని మందిరంలోనికి వచ్చి ఆయన సన్నిధిలో నువ్వు కూర్చున్నప్పుడు ఎలాగైతే నీకు అనేక దినాల్లో మనము ఏ అడుగు వేయాలన్నా మనం ఎంతో ఆలోచించి వేయాలి. ఈ ఉద్యోగంలో చేరాలన్నా వద్దా, ఈ స్థలంలో నేను ఉండాలన్నా వద్దా, ఈ పని నేను చేయాలన్నా వద్దా. కాబట్టి ఏది చేయాలన్నా కానీ ఎంతో ఆలోచన మనకు అవసరం. మనం ఎన్నో విధాలుగా అట్లు ఇటు అంటే మేలు కీళ్ళు అన్ని ఎంచుకొని తీర్మానాలు చేయాల్సినటువంటి పరిస్థితుల్లో మనం ఉంచున్నాం. కానీ ఇన్ని ఆలోచించిన మన యొక్క మానవుని యొక్క మేధస్సు పర్ఫెక్ట్ డెసిషన్ తీసుకోలేదు.
కాబట్టి మనకు సరైన మార్గాన్ని చూపించేవాడు, క్షేమకరమైన మార్గాన్ని తెలియజేసేవాడు ఎవరంటే మన దేవుడు మాత్రమే. ఆయన అన్నాడు కీర్తన 32:8, మనందరికి బాగా పరిచయమైన వాగ్దానం, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గం నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పారు. ఇది దేవుడు మనకిచ్చిన వాగ్దానం. ఆయన మనకు ఉపదేశం చేస్తాడంట, ఆయన మనకు ఆలోచన తెలియజేస్తాడంట. మరి ఆయన ఇచ్చే ఉపదేశం, ఆలోచన ఎందుకు అది పర్ఫెక్ట్ అనేది, ఎందుకు అది క్షేమకరము అంటే హీ నోస్ అవర్ పాస్ట్ అండ్ ఫ్యూచర్. ఆయన మన గతం తెలుసు, ప్రస్తుతం తెలుసు, ఆయన మన భవిష్యత్తు తెలుసు. ఆయన ఆల్ఫా ఒమేగా. కాబట్టి నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, యుగయుగంలో సజీవుడైన దేవుడు. కాబట్టి ఆయన సమస్త జ్ఞానం కలిగినటువంటి వాడు. నీ గురించి హీ నోస్ ఎవ్రీ డీటెయిల్. నీ జీవితంలో గతాన్ని తెలుసు, ఆయన ఈ దినం ఏం జరగబోతుందో తెలుసు, రేపేం జరగబోతుందో నీ జీవితంలో ఆయనకు బాగా తెలుసు. బికాజ్ ఈజ్ ద ఓన్లీ వన్ హూ ఈజ్ ఏబుల్ టు సీ టుమారో. ఆయన మాత్రమే నీ జీవితంలో రేపు అనేదాన్ని చూడగలిగిన వ్యక్తి. ఈ లోకంలో ఎవరు కూడా రేపు అనేదాన్ని చూడలేరు. బట్ అవర్ గాడ్ ఈజ్ ఏబుల్ టు సీ దట్. ఆయన చూడగలిగినటువంటి దేవుడు. కాబట్టి ఆయన మాత్రమే నీ జీవితంలో నీ డెసిషన్, ఏ మార్గం నీకు క్షేమకరమో, రేపు నీకు దాన్ని ఎటువంటి తీసుకెళ్తుందో, నీ జీవితంలో నష్టాన్ని కలుగజేస్తుందో, మేలు కలుగజేస్తుందో ఆయన మాత్రమే నీకు చూపించగలరు. మరి ఎవరే కానీ లోకంలో ఎంత జ్ఞానులైనా కావచ్చు. చాలామంది అంటూ ఉంటారు, మా దగ్గరికి రండి, విల్ బిల్డ్ యువర్ లైఫ్ అంటారు వాళ్ళు కదా. మీ జీవితాలు మేము కడతామంటారు, కానీ ఆ కట్టిన కట్టడాలు ఏమైతాయో తెలియదు కదా. కాబట్టి ప్రేమైన సోదరి, కానీ దేవుడు ఆయన ఏమో తెలుసా, ఆయన జీవము కలిగిన దేవుడు, ఆయన శిల్పి, ప్రపంచాన్ని నిర్మించిన దేవుడు ఆయన కదా. ఆయన నిన్ను తల్లి గర్భంలో రూపించిన వాడు ఆయన. జగత్తు పునాది వేయబడుకే నేను ఏర్పరచుకున్న వ్యక్తి ఆయన. ఆయన కనుక నీ జీవితాన్ని కడితే అది బలమైన కట్టడముగా ఉంటుంది. అందుకనే ఆయన ప్రధాన శిల్పి లాంటి వాడు ఆయన. కాబట్టి అందుకనే ఉదయకాలంలో చూస్తూ వచ్చినాం, ఆయన చేతిలో మనం ఎలా ఉన్నాం, సజీవమైన రాళ్ళగా, జీవము కలిగిన దేవుని సంఘముగా మనం కట్టబడుచు వచ్చున్నాం. కాబట్టి ప్రేమైన సహోదరి సోడా, నేను చెప్పాలన్న సత్యం ఏంటి అంటే, ఆయన మనలను నడిపించే దేవుడు, మనకు బోధించే దేవుడు, ఆయన మార్గములు మనకు చూపించే దేవుడు. కాబట్టి మనం ఏం చేయాలో తెలుసా? చూడండి, 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ హన్న, ఆమెకు పిల్లలు లేరు, ఎంతో ఆమె నిరుత్సాహపడింది. పెనిన్నా ద్వారా ఎంతో కష్టాన్ని అనుభవిస్తుంది. దేవుని మందిరానికి వచ్చింది, దేవుని మందిరంలో ప్రార్థించింది. ప్రార్థించిన తర్వాత ఇప్పుడు తిరిగి ఆమె వెళుతూ ఉన్నది. ఆమె వెళ్ళేటప్పుడు జరిగినటువంటి గొప్ప ఆశ్చర్యకరమైన సంగతి చూడండి. ఏం మాట్లాడుతూ ఆ హన్న ఏ విధంగా వెళ్ళిందో ఇక్కడ దేవుని వాక్యంలో చాలా బాగా రాయబడింది. 18వ వచనం, 1 సమూయేలు 1:18. ఆమె అతనితో, నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృపనందును గాక. తరువాత ఆ స్త్రీ తన దారిన వెళ్ళిపోయి భోజనం చేయించు నాటు నుండి దుఃఖముఖిగా నుండుట మానేను. కాబట్టి ఎంత ట్రాన్స్ఫర్మేషన్ చూడు. ఆమె మందిరానికి వచ్చింది, ప్రార్థించింది, ఎంతో దుఃఖంతో వచ్చింది, ఆమె ఎంతో వేదనతో వచ్చింది, హృదయ భారముతో వచ్చింది, కన్నీటితో ఏడ్చింది. తిరిగి ఎలా వెళ్ళిందంట? ఎంతో సంతోషముతో వెళ్ళింది. అంతవరకు భోజనం కూడా సరిగ్గా చేసేది కాదు. భోజనం చేయడం మొదలుపెట్టింది, నాటు నుండి ఇంకేం చేసిందంట? ఎప్పుడే కానీ దుఃఖముఖిగా లేదంట, దుఃఖముతో లేదంట. వాటి ట్రాన్స్ఫర్మేషన్. ఎందుకని ఇంత గొప్ప మార్పు ఎలా కలిగింది? బికాస్ గాడ్ హ్యాస్ రివీల్డ్ హిస్ వే. దేవుడు తన ప్రత్యక్షతను అనుగ్రహించినాడు, తన మార్గాన్ని ఆమెకు తెలియజేశాడు. ఇశ్రాయేలులో ఒక వ్యక్తి నాకు కావాలి, ఐఎమ్ గోయింగ్ టు బ్రింగ్ ఫోర్ దట్ పర్సన్ త్రూ యువర్ వూమ్. నీ ద్వారా అతన్ని ఈ లోకానికి తీసుకొని రాబోతున్నాను, కాబట్టి సమూయేలు నాకు కావాలి అనేటువంటి ఆ గ్రహింపును ఆమెకి ఇచ్చినాడు. తద్వారా ఆమె ఏం చెప్పిందో తెలుసా? నా కుమారుని అనుగ్రహిస్తే అతన్ని నేను నీకు ఇస్తానని చెప్పి ఆమె వెళ్ళింది. ఈ దేవునికి హన్నాకు మధ్య జరిగిన ఈ డిస్కషన్, ఈ ఎన్కౌంటర్ ద్వారా ఆమె ఏమైందో తెలుసా? షీ వెంట్ బ్యాక్ హర్ హోమ్ వితౌట్ క్రైమ్. ఎంతో దుఃఖముతో కాకుండా సంతోషముతో తిరిగి వెళ్ళింది. కారణం ఏంటో తెలుసా? గాడ్ హ్యాస్ టాట్ హర్ హిస్ వే. ఆయన మార్గాలు ఆమెకు తెలియజేశాడు, ఆయన ప్లాన్స్ ఆమెకు తెలియజేశాడు, ఆయన ఉద్దేశాలు ఆమెకు తెలియజేశాడు. ఎన్ని దినాలు ఎందుకు ఆమెను గొడ్రాలుగా ఉంచాడో తెలియజేశాడు. ఆమెకి ఇంతగా బోధపడినప్పుడు ఆమెకి ఏమైందంటే ఆమెలో ఉన్న దుఃఖమంతా పోయినది కావచ్చు కదా. కాబట్టి ఆయన సన్నిధిలోనికి మనం వచ్చి
ఆయన సన్నిధిలో సమూయేలు వలె, దేవా నీ మాట నాకు తెలియదు, నేను నీ దాసుడనైన నేను సిద్ధముగాను, వినడానికి సిద్ధంగా నాకు బోధించము, నాతో మాట్లాడము అని ఎవరైనా కానీ దేవుని సన్నిధిలోనికి వచ్చి కూర్చుంటే చాలు. ఈజ్ ఎ ఫెయిత్ఫుల్ గాడ్. ఆయన ఎంతో నమ్మదగిన దేవుడు. ఎవరిని కూడా నిర్లక్ష్య పెట్టువాడు కాదు. ఎవరైనా చదువు వచ్చినా చదువు రాకపోయినా, ధనికులైనా దరిద్రులైనా, ఎటువంటి వారైనా దేవుని మందిరానికి వస్తే చాలు, గాడ్ విల్ స్పీక్ టు దెమ్ అకార్డింగ్ టు దేర్ అండర్స్టాండింగ్. వారి యొక్క గ్రహింపును బట్టి ఆయన వారితో మాట్లాడతాడు, వారికి తెలియజేస్తాడు, వారికి సత్యాన్ని బోధిస్తాడు. తద్వారా వారు గ్రహింపు పొందుతారు. కాబట్టి అనేక సార్లు దేవుని బిడ్డలు ఎక్కడ మాకు దేవుని చిత్తం తెలియడం లేదు, ఏ మార్గంలో వెళ్ళాలో మాకు అర్థం కావడం లేదని వారెంతో కొట్టుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళు మనుషుల దగ్గరికి వెళ్తారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడతారు, ఇళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడతారు, అక్కడ ఇక్కడ ప్రయత్నిస్తారు, ఇంటర్నెట్ సెర్చ్ చేస్తారు, రకరకాలైన చేస్తారు. కానీ ఎక్సెప్ట్ దే డోంట్ కమ్ టు చర్చ్. దేవుని మందిరంలోకి వచ్చి దేవుని మందిరంలో నేను మాట్లాడతాను, దేవుడు నాకు వినిపిస్తాడు స్వరాన్ని అని ఆ నమ్మకంతో దేవుని మందిరానికి రారు. అందుకని దే ఆర్ గోయింగ్ ఇన్ ఎ రాంగ్ వేస్. అందుకని అనేక మార్లు తప్పుడు మార్గంలో వెళ్ళి నష్టపోతూ ఉంటారు. కాబట్టి ప్రేమైన సోదరి సోదరుడా, దేవుని మందిరానికి వచ్చి కూర్చుని మౌనముగా కూర్చున్నా చాలు, గాడ్ విల్ స్పీక్ యు. దేవుడు తన మాటల ద్వారా నీతో మాట్లాడు, చుట్టూ ఉన్న వాక్యాల ద్వారా మాట్లాడతాడు, చుట్టూ ఉన్న ప్రజల ద్వారా మాట్లాడతాడు, చుట్టూ ఉన్నటువంటి సమస్తమైన పరిస్థితుల ద్వారా ఆయనతో మాట్లాడతాడు. దిస్ ఇస్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ సో మెనీ సెయింట్స్. కాబట్టి ప్రేమైన సోదరి సోదరుడా, ఈ సత్యాన్ని మనం గ్రహించి దేవుని మందిరానికి వచ్చి ఆయన మార్గములు మనము బోధించబడదాం, తెలుసుకుందాం. తర్వాత 6వదిగా మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 56:7. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనం. నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపజేసేదను, నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులు నాకు అంగీకారములగును, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. కాబట్టి ప్రేమైన సోదరి సోదరుడా, ప్రార్థనా మందిరం అని పేరు పెడతారు కదా. కాబట్టి మందిరం అంటేనే ప్రార్థనా మందిరం, ఎందుకంటే ఇక్కడ ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రేమైన సోదరి సోదరుడా, ఇక్కడ ప్రార్థనలు దేవుని బలిపీఠం మీద మనం అర్పించే అర్పణలు లాంటివి. అవి దేవుడు ఏం చేస్తానంటున్నాడు? అంగీకరిస్తానంటున్నాడు, జవాబిస్తానంటున్నాడు, వాడిని నేను వింటానంటున్నాడు. కాబట్టి స్థలములో ప్రార్థించినప్పుడు ఎంతగానో ప్రార్థించినాడు. ఈ స్థలముకు వచ్చి నీ ప్రజలు ప్రార్థించినప్పుడు వారి మొరను ఆలకించమని ఆయన దేవాలయాన్ని ప్రతిష్ఠించేటప్పుడు ప్రార్థిస్తూ వచ్చినాడు. కాబట్టి దేవుని మందిరము అంటూనే దేవుని సింహాసనం వేయబడిన స్థలం అది. కాబట్టి ఆ స్థలంలో దేవుని సింహాసనం ఎదుట మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థనలు ఏమైతాయంట? అంగీకరించబడి జవాబు మనకు దొరికేదిగా ఉంటుంది. అందుకనే సంఘ ప్రార్థన బలమైన ప్రార్థన అంటారు కదా. కాబట్టి ప్రేమైన సోదరి సోదరుడా, అందుకని పేతురుతో ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, ఈ బండ మీద నేను నా సంఘాన్ని కడతాను. తద్వారా అదేమన్నాడో తెలుసా? పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవలేవన్నాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నో పవర్ క్యాన్ విత్స్టాండ్ బిఫోర్ చర్చ్. సంఘం ఎదుట ఏ శక్తి కూడా నిలవలేదు. సైతాను కానీ, పవర్ ఈ లోకంలోని అధికారులు కానీ, ఎవరే కానీ సంఘం అనే శక్తి ఎదుట ఏం చేయబడలేదు, నిలవలేదు. కారణం ఏంటో తెలుసా? ఇట్ ఇస్ ద ప్లేస్, ద థ్రోన్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎంథ్రోన్. అంటే దేవుడు సింహాసనం వేయబడిన స్థలం అది. దేవుని ప్రార్థనలు అర్పించబడే స్థలము, దేవుని బలిపీఠం ఉన్న స్థలము. దేవుడు వారి ప్రార్థనలు అంగీకరిస్తాడు, జవాబిస్తాడు. అది శక్తి కలిగినటువంటి స్థలము. అందుకనే అంటూ ఉంటారు చాలామంది, ఈ లోకంలో మన ఇండియాలో పవర్ఫుల్ ప్లేస్ అంటే ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్, అమెరికాలో ప్రెసిడెంట్స్ ఆఫీస్. కానీ ఈ లోకంలో భూమి మీద దేవునికి శక్తి కలిగిన ప్లేస్ ఏంటో తెలుసా? ద చర్చ్ ఆఫ్ గాడ్. దేవుని సంఘం అనేది దేవుని శక్తి కలిగిన సింహాసనం వేయబడిన స్థలం అది. అందుకని ఇక్కడ ప్రార్థనలకు శక్తి ఉంది, ప్రార్థనలకు జవాబు ఉంది. ప్రార్థనలకు మనము ఎంతగానో అంటే జవాబు పొంది మనం ధైర్యపరచబడి వెళ్తాం. ఇదివరకు విన్నాం, హన్నా ప్రార్థించినప్పుడు జవాబు పొందింది, ఆమెకు ఆన్సర్ ఇవ్వబడింది. అందుకనే సంతోషంతో తిరిగి వెళ్ళింది. కాబట్టి దేవుని మందిరంలోనికి వచ్చి మనం ప్రార్థించడం అనేది మనం నేర్చుకోవాలి. ఆ ప్రార్థన జీవితం అనేది మనం నేర్చుకోగలిగితే ఎంతో ఆశీర్వాదాన్ని పొందుతాం. చివరిగా ఒక మాట మనం ధ్యానించుకుందాం. యెషయా గ్రంథం 66:13. యెషయా గ్రంథం 66:13. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను, యెరూషలేములోనే మీరు ఆదరించబడను.
కాబట్టి యెరూషలేము అనగా దేవుని సంఘానికి సాదృశ్యం. కాబట్టి దేవుడు అంటున్నాడు, యెరూషలేములో మీరు ఆదరించబడి. కాబట్టి దేవుని మందిరంలోనికి మనం వచ్చినప్పుడు ఆదరణ పొందుతాం. ఈ లోకంలో బయట ప్రపంచమంతా ఎంతో భయంకరమైన గాలికి కొట్టబడినటువంటి స్థలం లాంటిది. తుఫానుల చేత, రకరకాలైన శోధన, శ్రమల చేత, దుఃఖాల చేత, మానవుల యొక్క మాటల చేత, రకరకాలైన క్రియల చేత ఈ ప్రపంచమంతా ఎంతో భయంకరంగా నింపబడి మనల్ని ఎంతగానో దుఃఖానికి తీసుకుని వెళ్ళేటువంటి ప్రపంచం ఇది. కానీ దేవుని మందిరంలోనికి మనం వచ్చినప్పుడు మనకు కలిగేటువంటి గొప్ప ధన్యత ఏంటంటే, ఒక తల్లి వాడిని ఆదరించినట్లు, ఎట్లాగే చిన్న బిడ్డను ఒక తల్లి ఎలాగ ఆదరిస్తుందో అలాగే మందిరంలో గొప్ప ఆదరణ మనం పొందేవారంగా మనం ఉంటాం. ఒక దినం మేము ట్రైన్లో వెళ్తా ఉన్నాం. ఏసీ కంపార్ట్మెంట్లో మేమున్నాం. ఒక చిన్న పిల్లోడు అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. నేను అనుకుంటున్నా వీడు ఎక్కడో కింద పడతాడని. వీడు చివరికి ఏం చేశాడంటే ఆ ఏసీ కంపార్ట్మెంట్ డోర్లోకి చేయి పెట్టాడు. సడన్గా ఎవరో బయట నుంచి ఓపెన్ చేశారు. అదేమైందంటే వాడి చేయి దాంట్లో క్వశ్చన్. అంత భయంకరమైన నొప్పితో వాడు ఏడుస్తూ ఉన్నాడు. నేను అనుకున్నాను వీడికి ఏదో ఒకటి మత్తిస్తే కానీ వీడు ఏడుపు మానడేమో అనుకుంటా ఉన్నాను. అలా ఆలోచిస్తుంటే సడన్గా వాడిని వాళ్ళ అమ్మ ఎత్తుకునింది. సెకండ్స్లో వాడు ఏడుపు మానేశాడు. నాకు చాలా ఆశ్చర్యమైంది, ఇంత పెయిన్ వాడు ఎలా తట్టుకోగలిగినాడు. కాబట్టి ప్రేమైన సోదరి సోడా, బైబిల్ అందుకనే రాయబడిన ఒక తల్లి వాడిని ఆదరించినట్లు. కాబట్టి ఆ విధంగా దేవుడు మనల్ని ఆదరించి బలపరుస్తాడంట. కాబట్టి ఈ లోకంలో మనకెంతో దుఃఖాలు, వేదనలు, చింతలు కలిగే పరిస్థితులు అనేకం వస్తూ ఉంటాయి. కానీ వీటన్నిటిలో మనం ఆదరణ పొందాలంటే ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? దేవుని మందిరానికి వెళ్ళాలి. దేవుని మందిరానికి వస్తే ఎంతో గొప్ప ఆదరణ, ధైర్యం, ప్రోత్సాహం, మనకెంతో సంతోషం, ఉత్సాహము ఇక్కడ కలిగేదిగా ఉంటాయి. అందుకని ఒక భక్తుడు అన్నాడు, వెన్ ఐ గో టు మై చర్చ్ ఐ విల్ ఫర్గెట్ ఎవ్రీథింగ్ అన్నాడు. అంటే ఆయన అన్నీ మర్చిపోతాడంట. కాబట్టి అలాంటి మతి మరుపు ఎక్కడికంటే వాటిని మర్చిపోవడం అంటే అర్థం ఏంటంటే అవన్నీ అణచివేయబడతాయి. అవన్నీ ఏమైందంట? సబ్మర్జ్ అయిపోతాయి. దేనిలో సబ్మర్జ్ అయిపోతాయి? దేవుని యొక్క సంతోషం, ఆనందం, దేవుడు ఇచ్చేటువంటి ప్రోత్సాహం, ఆ యొక్క ఆదరణలు అవన్నీ ఏమైపోతాయంటే సబ్మర్జ్ అయిపోతాయి, అంటే అణచివేయబడతాయి. కాబట్టి ఆయనకు నీకు గుర్తురావు, అవి బాధించవు. అందుకని ఆయన అన్నాడు, ఐ విల్ ఫర్గెట్ ఎవ్రీథింగ్. కాబట్టి దేవుని మందిరావరణంలో మనకెంతో గొప్ప ఆదరణ. ప్రియమైన సోదరి సోదరుడా, ఇంకా అనేకమైన మేలులు మందిరంలో ఉంటున్నాయి. ఎంత మేలులు కలిగిన స్థలంలోనికి దేవుడు నన్ను నడిపించినాడు. అలాంటి సంఘంలో ఒక అంగముగా మనల్ని చేశాడు. తన రక్తం చేత మనల్ని కొడి దాంట్లో భాగముగా చేశాడు. ఇంత గొప్ప ఆశీర్వాదకరమైన సంఘం మందిరంలో నిన్ను ఆయన భాగముగా చేసినప్పుడు ఆ మందిర విషయంలో నీ యొక్క వైఖరి ఎలాగుంది, ఆ మందిర విషయంలో నీ ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉంటున్నాం, ఆ మందిరాన్ని ఏం చేయాలంటే ఒక మాట చదువుకొని మనం ముగించుకున్నాం. కీర్తన 26:8 దావీదు ఇలా వింటున్నాడు. Psalm 26:8, యెహోవా నీ మందిరమును, నీ తేజో మహిమ నివాస స్థలమును నేను ప్రేమించుచున్నాను. కాబట్టి దావీదు లాంటి ఈ మనస్సు మనలో ఉండాలి. యెహోవా నీ మందిరము, నీ తేజో మహిమ నివసించే స్థలమును నేను ప్రేమించు. కాబట్టి మనం కూడా ప్రేమించాలి, ఆ మందిరంలోనికి రావాలి, మందిరంలో గడపాలి. అప్పుడే ఈ సకల విధములైన మందిరం ద్వారా కలిగే ఆశీర్వాదములు మన జీవితంలో మనం కూడా పొందుతాం. తద్వారా మనం కూడా ఎంతో దీవించబడి ఆశీర్వదించబడతాం. కాబట్టి ఎంత దినాల్లో ఉన్నాం? పౌలు హెచ్చరించినాడు, ఆ దినం సమీపించుకొలది సమాజంగా కూడుకునడం మానక అధికముగా కూడుకునమన్నాడు. కానీ మనకి ఇప్పుడు ఎంతో కష్టమైన పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. కానీ దేవుడు అనుకూలపరిచున్నాడు. ఈ అనుకూలానైనా మనం వినియోగించుకోవచ్చు. మన జాగ్రత్తలో మనం ఉంటూ మన దేవుని మందిరానికి వస్తాం. దేవుడు మనల్ని కాపాడుతాడు, భద్రపరుస్తాడు. అదేవిధంగా ఆ మందిరం ద్వారా మనకు కలిగే ఆశీర్వాదములన్నిటితో ఆయన మనల్ని నింపుతాడు. కాబట్టి ఇంతవరకు మన వైఖరి సరిగా లేనట్లయితే ఈ సమయంలో మందిరం విషయంలో వైఖరిని మన దేవుని స్థానంలో క్షమాపణ అడిగి మార్చుకొని వాళ్ళలో పొందాలి. మోకరించండి.